నమస్తే. రాష్ట్రంలో నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరి 2 టీచర్ ఎమ్మెల్సీలు అలాగే 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో కొత్తగా స్కీమ్స్ని ప్రారంభించేటువంటి అవకాశం లేదు. కొత్తగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేసేందుకు అవకాశం లేదు. సో పాత వాటికే దిక్కు లేదు, ఈ కొత్త వాటికి ఇంకా మళ్ళీ శంకుస్థాపనలు ఏంటి, ఈ చేసి ఏమైనా అమలైతాయా? సో ఇది రకరకాలైనటువంటి ప్రశ్నలు ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ప్రజలకి వస్తున్నటువంటి సందేహాలు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల కోడ్కి మొన్న ఆగస్టు 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గం కొడగల్ నియోజకవర్గం కోస్గిలో ప్రారంభించినటువంటి శ్రీకారం చుట్టినటువంటి 4 పథకాలకి ఏమైనా బ్రేకులు పడేటువంటి అవకాశం ఉంటుందా? సో బ్రేకులు పడకపోయినప్పటికీ కూడా ఇప్పుడు బ్రేకులు పడ్డట్టుగానే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా పైసలు ఇప్పటివరకు డబ్బులు పడలేదు. కేవలం మీరు అందించినటువంటి విధంగానే కేవలం 500-600 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసినట్టుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మరో పక్కన 10,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల యొక్క అకౌంట్లో వేయాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పి 4 రోజులు అవుతున్నప్పటికీ కనీసం రాష్ట్రంలో 5% మందికి ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు. ఇక ఇందిరమ్మ ఇండ్ల సంగతి దేవుడెరుగు, రేషన్ కార్డుల సంగతి అది కూడా పత్తాలేదు. ఇక కొంతమంది మాత్రమే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పేసి కొంతమందికి 20,000 మందికేమో రాష్ట్రంలో 6,000 చొప్పున ఖాతాలు వేసి చేతులు దులుపుకోవడం జరిగింది. సో వీటన్నిటికీ ఏమైనా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ కనుక అడ్డంకి అయినట్టయితే ఉంటే ఏ విధమైనటువంటి లొసుకులు ఉన్నాయి దాంట్లో, దాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఛేదించబోతా ఉంది? ఒక పక్కన ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి ఎన్నికల కోడ్ రాబోతుందని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమాచారంతో ఈ 4 పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది, కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు అని చెప్పేసి కావచ్చేమో మేబీ. కానీ ఈ 4 పథకాలకి ఎన్నికల కోడ్ అనేది అడ్డంకిగా ఉండనుందా అంటే లేదని స్పష్టంగా చెప్పొచ్చు. ఈ 4 పథకాలు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఈ 4 పథకాలకి ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మొన్న శ్రీకారం చుట్టిందో ఆ పథకాలకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా, రైతు భరోసా పైసలు మీ అకౌంట్లో పడాలన్నా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా దీనికి ఈ వచ్చినటువంటి ఎన్నికల కోడ్కి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ప్రభుత్వం వెయ్యాలనుకుంటే వేయొచ్చు. దీనికి ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు ఎవరు కూడా అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కొత్త స్కీములను ప్రారంభించేటువంటి అవకాశం లేదు. కానీ పాత స్కీములను కొనసాగించవచ్చు. అంటే ఇంతకుముందుకే ప్రకటించినటువంటి పథకాలని మరి ఎట్లాంటి అనుమానాలు లేకుండా అవి అమలు చేసేటువంటి ఆస్కారం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ పెద్దలకు సైతం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఒక పక్కన రైతు సంబంధించినటువంటి భరోసా గురించి, ఏది ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో రైతు భరోసా ముఖ్యంగా దీనికోసమే. సరే, ఇందిరమ్మ ఇండ్లు వీటి అన్నిటి గురించి జనాలు ఇప్పుడు పెద్దగా అంత అడగట్లేదు. కానీ రైతు భరోసా విషయంలో ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. రైతు భరోసా విషయంలో మరి రైతు భరోసా పైసలు పడతాయా, కొంతమందికో ఏసిన్లు కొంతమందికో వేయలేదు కదా అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తాను. రైతు భరోసాలకు సంబంధించినటువంటి దాంట్లో సుమారుగా 70 లక్షల మంది ఉన్నారు. 70 లక్షల మంది 70 లక్షల మందిలో కేవలం వీళ్ళు వేసింది 55 నుంచి దర్దాపుగా ఇది 50,000 మందికేమో వాళ్ళు వేయడం జరిగింది. మొన్న పథకాన్ని ప్రారంభించిన తర్వాత కేవలం 577 మండలాల్లో 563 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా చాలా డబ్బులు రిలీజ్ చేసేది ఉంది, 10,000 కోట్ల రూపాయలు. అంటే ఒక 1000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దీనికి కావాల్సింది 10,000 కోట్ల రూపాయలు. మరి ఈ 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి ఉంటుందా? ఈ ఎలక్షన్ల కోడ్ తర్వాత, ఈ ఎలక్షన్ల కోడ్ అమల్లో అవుతున్నటువంటి దశలో దీనికి ఎట్లాంటి కూడా అనుమానమే లేదు. ఎలక్షన్ల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈ సంబంధించినటువంటి పథకాలకి అర్హులైనటువంటి లబ్ధిదారులకి ప్రభుత్వం ఇవి డబ్బులు వేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో దీంట్లో ఎన్నికల కోడ్ ఇప్పటికీ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే దీంట్లో 7 జిల్లాలలో అమలు అవుతుంది ఇప్పుడు ఎన్నికల కోడ్.
ఇక 3 జిల్లాలు మాత్రమే, కేవలం ఏది 3 జిల్లాలు మాత్రమే, హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ 1, 2 రంగారెడ్డి, 3 హైదరాబాద్. ఈ 3 జిల్లాల మాత్రమే కోడ్ లేదు, ఎలాంటి కోడ్ లేదు. ఈ 3 జిల్లాలలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అధికారికంగా కూడా జరుపుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇక మిగతా ఉన్నటువంటి వరంగల్ కావచ్చు, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్తో పాటు మెదక్ జిల్లా, ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 జిల్లాలలో ఎలాంటి అధికారికమైనటువంటి కార్యక్రమాలు జరిపేందుకు వీల్లేదు. ఈ ఎన్నికల కోడ్ అనేది మార్చి మొదటి వారం వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మార్చి మొదటి వారం తర్వాత మళ్ళీ ఓ వారం 10 రోజుల గ్యాప్లో మళ్ళీ ఎన్నికల కోడే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మరో పక్కన సర్పంచ్, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఎన్నికల కోడ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా ఇంకొక 6 నెలల వరకు ఎన్నికల కోడ్తోటే కాలం వెళ్ళదీసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఏదైతే రైతు భరోసా డబ్బులని రిలీజ్ చేసిండ్రు, మీరు అన్నటువంటి విధంగానే సెలెక్టెడ్ మండలాలు 500 దాదాపుగా 577 మండలాలలో మీరు డబ్బులు రిలీజ్ చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మండలానికి 1 గ్రామంలో మాత్రమే డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. మరి మిగతా ఉన్నటువంటి మండలాల సంగతి ఏంది, మిగతా ఉన్నటువంటి ఈ గ్రామాల సంగతి ఏంది, గ్రామాల్లో ఉన్నటువంటి లక్షలాది సంబంధించినటువంటి రైతుల యొక్క పరిస్థితి ఏంటిది, వాళ్ళ యొక్క అకౌంట్లో ఇప్పటి వరకు డబ్బులు కూడా చేరలేదు. మరి ఈ ఎన్నికల కోడ్ అంటా ఉన్నారు కాబట్టి డబ్బులు పడతాయా లేదా అని చెప్పేసి రైతులందరూ కూడా డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. ఒక పక్కన ఇప్పటికే మనకైతే ఒక క్లారిటీ ఉంది, ఏది ఈ ఆల్రెడీ పథకాలని ప్రారంభించింది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ అనేది అడ్డంకిగా ఉండకపోవచ్చేమో. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే గతంలో మనం చూసుకోవచ్చు, గత సాధారణ ఎన్నికల సందర్భంలో రైతు బంధు పేరు మీద అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేది 5,000 రూపాయలు ప్రతి సీజన్కి. సో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 7,600 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేందుకు అప్పుడు ప్రభుత్వం సంసిద్ధం అవుతున్నటువంటి దశలో, ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరి అంతకంటే ముందున్నటువంటి స్కీమే అది, రైతు బంధు అనేటువంటి స్కీమ్ అంతకంటే ముందున్నటువంటి స్కీమే. మరి డబ్బులు రిలీజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆపింది. అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న తర్వాత ఆ డబ్బులు ఎట్లా 7,600 కోట్ల రూపాయలు ఎట్లా రిలీజ్ చేస్తారు? ఈ రిలీజ్ చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించుకోవడానికి కాబట్టి ఈ డబ్బులను మేము ఆపుతా ఉన్నామని చెప్పేసి అవి వాటిని 7,600 కోట్ల రూపాయలు ఆపింది. అప్పటికి మేము డబ్బులు వేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఆపింది, హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎందుకు హోల్డ్లో పెట్టిందంటే మరి హోల్డ్లో పెట్టొద్దు కదా, ఇది గతంలో ఉన్నటువంటి స్కీమే కదా, గత 3-4 సంవత్సరాలుగా రన్నింగ్ అవుతున్నటువంటి స్కీమే కదా, కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆపిల్లని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో పైసల విషయానికి వచ్చినట్టయితే అవి ఓటర్లను మ్యానిపులేట్ చేసేందుకు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పిండ్రు. మరి అటువంటి విధంగా ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా అంటే మళ్ళీ ఇప్పుడు డబ్బుల విషయం కదా, ఎన్నికలలో మ్యానిపులేట్ చేసేటువంటి విధంగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ డబ్బులను కనుక రిలీజ్ చేసినట్టయితే ఈ అనుకున్నటువంటి 10,000 కోట్ల రూపాయలు దీంట్లో అందుకే రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఎన్నికల కోడ్ అనేది ఇప్పుడు ఈ 4 పథకాలకి మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి ఈ పథకాలకి ఎక్కడ కూడా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడట్లేదు. కాబట్టి రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకండి. మీ యొక్క అకౌంట్లో ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ డబ్బులు జమ చేయాలని అనుకుంటే మాత్రమే, డబ్బులు జమ చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ అకౌంట్లో వేసేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి నిజంగా కూడా ప్రతిపక్షాలు ఆరోపించినటువంటి విధంగానే కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే అనుకుంటే రిలీజ్ చేయరు. సో చాలామంది కూడా రైతులందరూ కూడా అదే ఫోన్లు చేసి అదే అంటా ఉన్నారు, సరే ఇది ఇప్పటివరకు కేవలం మాట మాత్రం చెప్పింది కానీ డబ్బులు అయితే పడతలేవు అని. 10 గుంటలు ఉన్నటువంటి రైతు కానించి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా అదే సమాధానం చెప్తా ఉన్నాడు. మరి ఆ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. సరే మొత్తానికైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఈ పథకాలకు మాత్రం ఎట్లాంటి బ్రేకులు అయితే పడేటువంటి అవకాశం కనబడతలేదు. మీకు రావాల్సినటువంటి రైతు బంధు, రైతు భరోసా డబ్బులు మీకు పడేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది, పడతాయి కూడా. ఒకవేళ కనుక వీళ్ళు రిలీజ్ చేస్తే వీళ్ళు డబ్బులు రిలీజ్ చేయకుండా తూతూ మంత్రంగానే కేవలం ప్రకటన మాత్రమే పరిమితం అయితే ఎలక్షన్ల కోడ్ మాత్రం ఎట్లాంటి అర్థంకి అయితే చెప్పట్లేదు. ఇక మరి వీళ్ళ దగ్గర పైసలు ఉంటే వేస్తారు,
లేకపోతే మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తారా ఏమో లేదనేది మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి.